బి గ్రూప్ డిలో ప్రీవియస్గా వచ్చిన కెమిస్ట్రీ క్వశ్చన్ అండి. మస్ట్ అండ్ షుడ్ బిగా ప్రతి గ్రూప్ డిలో కూడా కెమిస్ట్రీ నుంచి ఈ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్స్ నుంచి ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది. క్వశ్చన్ చూసుకుంటే బేరియం సల్ఫేట్ ఈజ్ రియాక్టెడ్ విత్ అల్యూమినియం క్లోరైడ్ టు ఫార్మ్ బేరియం క్లోరైడ్ అండ్ అల్యూమినియం సల్ఫేట్ ఇచ్చాడు. అయితే ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఇందులో కరెక్ట్గా ఏది సెట్ అవుతుందని మనకి ఇవ్వడం జరిగింది. అయితే వాడు ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం ఇక్కడ బేరియం సల్ఫేట్ ఫార్మ్ అయితే బేరియం సల్ఫేట్ అల్యూమినియం క్లోరైడ్తోని చర్య జరిపి బేరియం క్లోరైడ్ అండ్ అల్యూమినియం సల్ఫేట్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఇది బ్యాలెన్స్ చేయాలి. అసలు బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఏంటంటే ఫస్ట్ తెలుసుకోవాలి మనం. ఇక్కడ చర్యలో పాల్గొనేవి ఈ రెండు కదా, బేరియం సల్ఫేటు నెక్స్ట్ అల్యూమినియం క్లోరైడ్. ఈ రెండు కూడాను క్రియాజనకాలు అంటారండి. అంటే చర్యలో పాల్గొనే మనకి ఆ కాంపౌండ్స్ని మన క్రియాజనకాలు అంటాం. ఇంగ్లీష్లో దీన్నే రియాక్టెంట్స్ అంటారు. ఓకే, అయితే మనకి అంత్య ఉత్పన్నాలుగా ఈ రెండు ప్రోడక్ట్లు కూడా రావడం జరిగింది. దీన్నే మనం ఉత్పన్నాలు అంటాము. అంతే ఎండ్ ప్రొడక్ట్స్ ఉత్పన్నాలు, దీన్ని ఏమంటాం ప్రొడక్ట్స్ అంటాం. అయితే మనకి క్వశ్చన్స్లో అడిగింది ఇది బ్యాలెన్స్ చేయండి అన్నారు. 4 ఆప్షన్స్ ఇచ్చారు. బ్యాలెన్స్ చేయడం అంటే ఇక్కడ చూడండి, మనకి ఈ కెమికల్ రియాక్షన్స్లో ఇక్కడ ఈ రెండు కూడాను రియాక్ట్ అయ్యాయి కదా, ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ లేదా యాటమ్స్ అనేది పార్టిసిపేట్ చేశాయో మనకి చర్య జరిగిన తర్వాత కూడా అన్నీ ఎలిమెంట్స్ కానీ యాటమ్స్ కానీ రావాలనేసి తెలుసుకోవాలి ఫస్ట్. అదే ఇది బ్యాలెన్స్డ్ రియాక్షన్కి సంబంధించింది. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ బ్యాలెన్స్ చేద్దాం ఫస్ట్. ఇక్కడ సల్ఫేట్లు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 3 సల్ఫేట్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఓన్లీ ఒకే ఒక సల్ఫేట్ ఉంది కదా, ఇది ఒకే ఒక సల్ఫేట్. అంటే ఇక్కడ 3 ఉంది కాబట్టి ఇక్కడ 1 ఉంది కాబట్టి దీని ఫ్రంట్లో 3 వేద్దాం. ఓకే, ఫ్రంట్లో 3 వేస్తే మనకి ఇప్పుడు ఎన్ని వచ్చాయి? 3 సల్ఫేట్స్ వచ్చాయి. ఇక్కడ 3 సల్ఫేట్స్ ఈక్వల్ అయ్యి. అయితే ఈ 3 అనేది వేసేటప్పుడు మొత్తం ఈ ప్రోడక్ట్ మొత్తం ఈ యాటమ్స్ కానీ ఎలిమెంట్స్కి సంబంధించింది అవుతుంది. అయితే 3 సల్ఫేట్స్ అయిపోయి ఇక్కడ చూసుకుంటే అప్పుడు బేరియం ఎన్ని అయినాయి? ఇప్పుడు 3 × B అంటే 3 బేరియంలు అయ్యాయి. లెక్క ప్రకారం చూసుకుంటే చర్య తర్వాత ఎండ్ ప్రోడక్ట్ వచ్చింది కదా, ఇక్కడ చూసుకుంటే ఎన్ని వచ్చాయి? ఇక్కడ ఓన్లీ 1 ఉంది, కానీ ఇక్కడ 3 ఉంది కాబట్టి ఇక్కడ మనం 3 వేసుకుందాం దీని ఎదురుగా. ఓకే, 3 వేసుకుంటే ఇప్పుడు ఏం జరిగింది? 3 బేరియం క్లోరైడ్ అయింది. ఇప్పుడు క్లోరిన్లు ఎన్ని వచ్చినాయి? 3 రెళ్ళు 6 అయినాయి. ఇక్కడ చూసుకుంటే ఓన్లీ 3 ఉన్నాయి కాబట్టి దీని ఫ్రంట్లో 2 వేస్తే మనకి ఇప్పుడు ఎంత వచ్చింది? మనకి 2AlCl3 ఈక్వల్ అయింది కాబట్టి ఇక్కడ 2Al వచ్చింది. కాబట్టి 4th ఆప్షన్ అనేది మనకి క్లారిటీగా ఉంది కాబట్టి అదే మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే.